ఏం వేడ నిలబడుకున్నావు? మామిడికాయలు ఉన్నాయి చెట్టుకు. చెట్టు మంది కాదేమనేది. ఎవరిదైతేనే ఎవరిదైతే ఏం వండుకొని తినికి ఒక 4 కాయలు తెంపు చట్నీ వేసేసన్నా. సరే నేను హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ కుండ గురించి ఒక వీడియో తీస్తాను, ఈ సరవ గురించి. రండి రాబా. కూర్చో. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టినాను మా నాన్నది. అది నాకు ఏమనిపించిందంటే ఇలాంటి సర్వలు వాడకూడదు అనిపించింది. ఇంతకుముందు నేను ఒక వీడియో చూసిన మామూలుగా. ఆ వీడియోలో ఏంటంటే ఈ సిల్వరు ఇంకొకటి ఏంటి బా ఆ సర్వ, ఇంకొకటి స్టీలు, సిల్వర్, ఇత్తడి. స్టీలు, సిల్వరు, ఇత్తడి. ఈ సిల్వర్వి ఎక్కువ వాడకూడదంట. ఇవి వాడి వాడి మధ్యలో సన్న సన్న బొక్కలు మాదిరి పడి, అంటే ఇది ఎక్కువ వంట చేసి 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 అరిగిపోయి లోపలనే ఇది అంతా అరిగిపోయి మన శరీరంలోకి వెళ్తుంది. అది నేను ఒక వీడియో చూసినాను, అది మా ఇంటి దగ్గర ప్రూఫ్ అయింది. మా నాన్న ఏం చేసినాడంటే కుండ పప్పు చేసి 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 బొర్రలు వాడినంట. బొర్రలు అంటే మా నాన్న ఏం చేసినాడు దానికి, అది ఏంటి బా ఎంసిల్ వేసినాడంట. వాయబ్బా, ఎంసిల్ ఏంటికి వేసినావు నాన్న? ఎంసిల్ కరిపించి సైడ్కు ఎంసిల్ కరిపించి పప్పు చేసినాడంట. ఇంకా ఎంసిల్ అంతా కరిగిపోయి పప్పు లొడలోడ అయితే కారిందంట. స్టాప్ చేయి, కుక్కర్స్ అండి. ఓకే. ఇంకా నేనేం చేసినానంటే ఇంకా నాన్న అట్లా చేయకు నాన్న, పప్పుకుండా వండుకొచ్చుకో అని చెప్పిన. దీనివల్ల నష్టం కూడా చెప్పిన. దీనివల్ల వండుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు నాన్న. ఈ కెమికల్ వాడితే స్టీల్ అన్నా, అదేంటి ఇత్తడి కాదు, సిల్వర్ అన్నా, సిల్వర్ కాదు స్టీల్ అన్నా, లేకుంటే మట్టి కుండలు అన్నా. ఆ రెండు పేర్లు డిఫరెంట్ అనిపించింది, కానీ చూడడానికి మబ్బుగా ఉంటాయి. అవి కొంచెం మెరుపు ఉంటాయి. ఇలాంటివి వాడకూడదు అనుకుంటున్నా. నేను కూడా పప్పు కుండలు తెచ్చుకోవాలా ఈరోజు సాయంత్రం అట్టేత. మన ఛానల్లో మీకు చూపించా చూడండి. పప్పు కుండలు తేవాలనుకుంటున్నా, తెచ్చి చూపిస్తా, వీడియో పెడతాను. అదే అండి, ఇలాంటివి వాడకండి. ఎవరైనా వాడితే మంచిగా పప్పు కుండలన్నా స్టీల్ అన్నా వాడండి, సిల్వర్ వాడద్దు. ఇదే అండి ఈరోజు వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? అందరికీ బాయ్. ఆగండి, మీకు ఇంకోటి చెప్పాలా? దీనిలో వాడడం వల్ల నొప్పులు కూడా వస్తాయంట ఎక్కువ శాతం. ఈ న్యూస్లో కూడా చూసిన నేను. ఎక్కువ దీనిలో వండుకొని తినడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు, అదే బాడీ పెయిన్స్ మొత్తం ఉంటాయంట. మనిషి నీరసం అయిపోతారంట, త్వరగా మన ఆయుష్ తగ్గుతుందంట. అందుకే ఇన్ని చెత్త వల్ల ఎందుకు మనం ఏరుకోరి చేసుకొని తినడం ఎందుకు అవసరం అనిపించింది. మీరు ఖచ్చితంగా ఎట్నో గట్ట ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా పర్లే వంటలు మట్టి కుండలలో వండుకొని తినడం బెస్ట్ అనిపించింది నాకైతే. మనం తొందరగా అయితే పప్పు కుక్కర్లో పప్పు పెట్టి, రైస్ కుక్కర్లలో రైస్ పెట్టి, ఇంకా మన పని మనం చేసుకుంటా అంటే పాయిజన్ తిన్నట్టే అవుతుంది ఒంటికంతా. అనుభవా? అవునను, అవును, ఇది నిజం. నిజమేనేమో. మా ఆయన వాసి నాకు కూడా అప్పుడప్పుడు నీరసం వచ్చంటదిలే. నాకైతే నిజంగా చెప్పాలంటే ఈ చిన్న ఏజ్లోనే బాడీ పెయిన్స్ ఉంటాయి. నాకు ఇది చూసినాక నిజం అనిపించింది. ఇలాంటి దానిలో తినడం వల్లే, ఈ పాయిజన్ ఫుడ్ తినడం వల్లే, ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్లే ఇలా ఉంటుందేమో ఒళ్ళు నిజంగానే అని అనిపించింది. ఇంకైతే నేను దీనికి ఖచ్చితంగా ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా. పప్పు కుండలతో, న్యాచురల్ ఫుడ్తో. అన్నం కూడా నేను వరి తెప్పి న్యాచురల్గా ఒక ఎకరా చేను తీసుకొని అది నేనే పండించుకోవాలనుకుంటున్నా, న్యాచురల్గా పండించుకోవాలనుకుంటున్నా. ఇది మా ఆయనతో కూడా చర్చించినాను. ఇట్లా ఒక చేను తీసుకొని మనమే పండించుకొని తిందాం బా అని చెప్పినాను. సరే అని చెప్పినాడు. ఆల్రెడీ మా నాన్న వ్యవసాయమే చేస్తుంటాడండి.
ఇంకా మనం కూడా చేద్దామా అని చెప్పినాను. న్యాచురల్గా ఎన్నాళ్ళు బతికినా కొన్నాళ్ళు బతికినా కానీ ఆరోగ్యంగా ఉండాలి, అంతే కదా. అదే నా కాన్సెప్ట్ మెయిన్గా. ఓకే అండి, మీరు ఇలాంటివి తప్పులు చేయకుండా మంచి ఫుడ్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా కాపాడుకోండి. ఇదే నా ఇవాళ విన్నపము. ఓకేనా అందరికీ?